హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు మార్క్సిజం అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనలో చాలామందికి మార్క్సిజం అన్న, కార్ల్ మార్క్స్ అన్న తెలుసు, కానీ అందులో ఏమి చెప్పాడు అనేది మాత్రం చాలామందికి తెలియదు. సో దాని గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు, ధనవంతులు, పేదలు. ఈ ధనవంతులు అత్యాశపరులు మరియు పేదలను దోపిడీ చేస్తారు. కాబట్టి పేదలు వారి హక్కులను మునుపటి నుండి తిరిగి లాక్కోవాలంటారు కార్ల్ మార్క్స్. సో ధనికులు పెట్టుబడిదారు వర్గంగా, పేదలను శ్రామిక వర్గంగా విభజించారు కార్ల్ మార్క్స్. పెట్టుబడిదారి వర్గము శ్రామిక వర్గాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తుంది, శ్రామిక వర్గం వారి హక్కులను ఎలా పొందాలని చెప్పేదే మార్క్సిజం. కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ల సంయుక్త కృషి నుంచి ఆవిర్భవించే సిద్ధాంతమే ఈ మార్క్సిజం. ప్రపంచీకరణ పేరుతో సామ్రాజ్యవాదులు సాగిస్తున్న అమానుష దోపిడీని, అణిచివేతలను, అదేవిధంగా తమ సొంత ప్రయోజనాల కోసం జాతీయ బూర్జ్వాలు, సామ్రాజ్యవాదుల కొమ్ము కాస్తున్న వైన్యాన్ని అవగాహన చేసుకోవాలంటే ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ కలిసి ఆ కాలంలోనే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. పెట్టుబడిదారు వర్గము శ్రామిక వర్గాన్ని ఎలా దోపిడీ చేస్తుంది, పెట్టుబడిదారు వర్గం నుంచి శ్రామికులను ఎలా కాపాడాలి, వారి హక్కులను ఎలా